తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది. దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టుని భవదీయుడు భగత్ సింగ్గా అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక కొత్త స్టోరీతోనే ఈ సినిమాను తీయబోతున్నామని డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ రోజులు నెలలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. వాయిదా పడుతూ వస్తూనే ఉంది. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటి సమయంలో సడన్గా మరో అనౌన్స్మెంట్ వచ్చింది. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ని ఉస్తాద్ భగత్ సింగ్గా మార్చేసి పవన్ హరీష్ శంకర్ కాంబోలో ఒక ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. అదే సమయంలో ఇది తమిళంలో మంచి విజయం సాధించిన తేరీ సినిమాకు రీమేక్ అని కూడా చెప్పారు. ఆ వార్త విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కొత్త స్టోరీతో వస్తారనుకుంటే రీమేక్ సినిమానే మన మొహాన కొడుతున్నారంటూ నిట్టూర్చారు. అంతేకాదు ఈ రీమేక్ సినిమా వద్దని కొత్త స్టోరీతో సినిమా తీయాలని నెట్టింట్లో డిమాండ్ కూడా చేశారు. అప్పుడు ఈ సినిమా యూనిట్ సభ్యులు ఫ్యాన్స్కి ఒక భరోసా ఇచ్చారు. ఇది తేరీ సినిమా రీమేక్ అయినా మక్కీకి మక్కీ దింపకుండా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒరిజినల్కి చాలా మార్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నాడని, అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతోందని హామీ ఇచ్చారు. ఎలాగైతే గబ్బర్ సింగ్ స్టోరీని డెవలప్ చేసి పవన్ కళ్యాణ్కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడో అంతకు మించి ఈ తేరీ రీమేక్లో డెవలప్మెంట్స్ చేసి ఫ్యాన్స్కి మర్చిపోలేని ఒక ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ చూశాక యూనిట్ సభ్యులు చెప్పింది 100% నిజమేనని తేలింది. తేరీ కాదు కదా, దాని అమ్మ మొగుడు లాంటి సినిమాతో ప్రేక్షకులను డైరెక్టర్ హరీష్ శంకర్ అలరించబోతున్నాడని ఈ గ్లింప్స్ నిరూపించింది. ఈ గ్లింప్స్ పూర్తి స్థాయిలో ఫ్యాన్ స్టఫ్తో నిండి ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పోలీస్ జీప్ నుంచి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే సీన్ ఏదైతే ఉందో రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహే. ఈ గ్లింప్స్లో ఆ షాట్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేశాయి. ఇక సినిమాలో ఆ సీన్కి ఏ రేంజ్లో మోత మోగిపోతుందో మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత వందల సంఖ్యలో పాత బస్తీ రౌడీలుంటే వాళ్ల ముందు పవన్ కళ్యాణ్ని ఒక్కడినే వెనుక వైపు నుంచి చూపిస్తూ తన కాలర్పై పడ్డ దుమ్ముని చేతితో దులిపే షాట్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవాలి. అంతేకాదు జైల్లో టీ తాగుతూ ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని పవన్ కళ్యాణ్తో డైలాగ్ చెప్పించి ఈ సినిమాలో ఊరమాస్ స్టఫ్ మీ అంచనాలకు మించి ఉంటుందని డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. ఇక లాస్ట్లో బుల్లెట్ పేల్చి హట్ సాలే అని పవన్ కళ్యాణ్ ఫుల్ స్వాగ్తో చెప్పే డైలాగ్ వింటే 1000 వోల్టుల కరెంట్ మన నరనరాల్లో పాకుతూ మనలో ఎనర్జీని నింపుతున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పుకుంటే డైరెక్టర్ హరీష్ శంకర్ రచెస్ట్ గ్లింప్స్తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నో డౌట్ ఇది గబ్బర్ సింగ్కి అమ్మ మొగుడు లాంటి సినిమాగా అవతరిస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. హరీష్ శంకర్ నువ్వు నిజంగా తురుమురా. ఒక అభిమాని తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోవడం ఖాయం. అయిపోయి